మంత్రి నారా లోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి సమాధానం చెప్పను అనే విధంగా లోకేష్ తీరు ఉందన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే అదనపు బాధ్యత ఉంది. మేము వచ్చి పరామర్శించి మంత్రి గారు వచ్చి తేడా ఏమిటి? మంత్రి గారు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి. మాకు భవిష్యత్తు ఉందని, మేము భవిష్యత్తు మీ జీవితాంతం ఆదుకుంటామని చెప్పారు తప్ప ఎలా ఆదుకుంటారనే విషయం చెప్పలేదు. అది కీలకమైనటువంటి అంశం. నిర్దిష్టంగా ప్యాకేజీ ప్రకటించకుండా ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. ఇది ఏమాత్రం బాగాలేదు, సంతృప్తికరంగా లేదు. ఇప్పుడైనా సరే ఆయన అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి దర్శించిన తర్వాత ఫ్యాక్టరీ గేట్ దగ్గర అయినా సరే పూర్తి స్థాయి ప్యాకేజీని ప్రకటించారు. మీ కుటుంబంలో చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు మీ కుటుంబంలో పాపం చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు మీ కుటుంబంలో పాపం చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు మీ కుటుంబంలో పాపం చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. లేదు మీ కుటుంబంలో పాపం చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. అందుకే కదా వచ్చింది ఇంత దూరం. మీరు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు కాపాడింది మేము. ఒక రైట్ ఉంది ఇక్కడ. అందుకే కదా వచ్చింది ఇంత దూరం. అందుకే కదా ఇంత దూరం. మీరు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు కాపాడింది మేము. ఒక రైట్ ఉంది ఇక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.